ఆషాఢ బోనాల ఉత్సవాల వేళ గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఆలయం భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయింది. ఇవాళ సుమారు 2 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు దేవాలయ చైర్మన్ ఆకుల చంద్రశేఖర్ తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. భక్తుల కోసం తాగునీటి సదుపాయం, వైద్య సేవలు, పోలీసు బందోబస్తు, అత్యవసర సేవలను అందుబాటులో ఉంచినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ భక్తులకు సురక్షిత దర్శనం కల్పించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నట్లు చంద్రశేఖర్ వివరించారు. ఉదయం మా సురేష్ చారి గారి ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు అయ్యాయి. అలాగే భక్తులు తీసుకొచ్చే ఒడిబియ్యాలు, పరమన్నము, అలాగే కళ్ళు శాఖ, బోనం కూడా మహాంకాళ అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఉదయం 5 గంటల నుంచే ఇక్కడ అమ్మవారికి దర్శనానికి పబ్లిక్ రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ 18 లక్షల మంది దర్శించుకోవడం జరిగింది గోల్కొండ 2025 బోనాలలో. ఈసారి కూడా దాదాపు 30 లక్షల పైనే అమ్మవారి భక్తులు రావడం జరుగుతుంది. దర్శనం అసలు ఒక 10-15 మినిట్స్లో అయింది, అంతా ఏం అనిపించలేదు. చాలా బాగుంది, అమ్మవారు కూడా అలంకరణ అంతా బాగుంది. మా ఫ్రెండ్స్ ఇంకా అక్క వాళ్ళు ఎంబడి వచ్చినాం, అక్క వాళ్ళందరం దర్శనం చేసుకున్నాం. బాగా అయింది దర్శనం. పిల్లల్ని తీసుకొని మరో వచ్చిన దర్శనం మంచిగా అయింది. నాకు చాలా హ్యాపీగా ఉంది, మంచిగా అనిపిస్తుంది. మేము ఎప్పుడో 10 years బ్యాక్ వచ్చాము. ఇప్పటికి చాలా చేంజ్ అయింది. ఇక్కడ క్రౌడ్ చాలా తక్కువ ఉంది. లాస్ట్ ఇయర్ చాలా క్రౌడ్ ఉండే, ఇప్పుడు తక్కువగా ఉంది. ఫస్ట్ టైం వచ్చాను గోల్కొండ ఫోర్ట్కి, కానీ చాలా బాగా అనిపించింది. అమ్మవారి విగ్రహం చాలా బాగుంది, తోసుకుంటూ వస్తున్నారు. కొంచెం అదొక్కటి చూసుకుంటే చాలు.